హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో బీకామ్ సిఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 15A పేపర్ అనమాట. సో పేపర్ నేమ్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ముందుగా గన్ షాట్ క్వశ్చన్స్ అనే ముందుగా ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో 3 యూనిట్స్ ప్రిపేర్ చేశాను. సో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఆండ్రాయిడ్. ఇందులో మనకి gunshot questions. Describe the Android application architecture and the roles of its core components like activities, services, broadcast receivers and content providers. Definitely gunshot question అనమాట. దాని తర్వాత ఆండ్రాయిడ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్, యాక్టివిటీ లైఫ్ సైకిల్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 5th క్వశ్చన్ గన్షాట్ క్వశ్చన్. అవుట్లైన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ అన్ ఆండ్రాయిడ్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ ద యూజ్ ఆఫ్ వ్యూస్ అండ్ లేఅవుట్స్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఆండ్రాయిడ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ అలాగే యాక్టివిటీ లైఫ్ సైకిల్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఆండ్రాయిడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎవల్యూషన్, కీ ఫీచర్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్స్ ఓపెన్ సోర్స్ నేచర్. అలాగే సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ స్టాక్ డీటెయిలింగ్ ఈచ్ లేయర్ ఫ్రమ్ ది లైనెక్స్ కర్నల్ టు ది అప్లికేషన్ లేయర్. అలాగే 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ది ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఎస్డికే అండ్ నెసెసరీ టూల్స్. అలాగే 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ పర్పస్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ ఇన్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. అలాగే 9th క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, evaluate the advantages and challenges of building your first Android application considering best practices and common pitfalls. ఇవి మనకి యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు మనకి ఎగ్జామ్లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్, యాక్టివిటీ లైఫ్ సైకిల్, ఆండ్రాయిడ్ ఎస్డికే ముందుగా ప్రిపేర్ అండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఎల్లో కలర్తో హైలైట్ చేసిన కూడా కన్ఫర్మ్గా చూసుకోండి. సో యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్ ఎసెన్షియల్స్. టు డిఫైన్ ద అనాటమీ ఆఫ్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్స్ ఆఫ్ ఇట్స్ కోర్ కాంపోనెంట్స్, యాక్టివిటీస్, సర్వీసెస్, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అండ్ కంటెంట్ ప్రొవైడర్స్. ఈ క్వశ్చన్ అనేది మనకి యూనిట్ 1 లో 3rd క్వశ్చన్ కింద అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అది యూనిట్ 1 లో గన్ షాట్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ మీకు యూనిట్ 2 లో ఇచ్చినా కానీ మీరు అదే ఆన్సర్ అనేది మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, యూనిట్ 2 లో కూడా. సో ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కీ ఆండ్రాయిడ్ టెర్మినాలజీస్ సచ్ యాజ్ అప్లికేషన్ కాంటెక్స్ట్, యాక్టివిటీ, సర్వీస్, ఇంటెంట్ అండ్ బ్రాడ్కాస్ట్ రిసీవర్ హైలైటింగ్ దర్ సిగ్నిఫికెన్స్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్. గన్ షాట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 4th క్వశ్చన్, డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ మేనేజింగ్ అప్లికేషన్ లెవెల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్. అలాగే 9th క్వశ్చన్, లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఇన్ ఆండ్రాయిడ్. ఇవి మనకి 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను మనకి యూనిట్ 1 లో. ఇక్కడ మనకి యూనిట్ 2 లో 3rd క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఆండ్రాయిడ్ యూజింగ్ బేసిక్ వ్యూస్ అండ్ లేఅవుట్స్ and describe how these contribute to user interaction. అలాగే 6th క్వశ్చన్, అనలైజ్ ద స్ట్రక్చర్ అండ్ పర్పస్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ డీటెయిలింగ్ కామన్ సెట్టింగ్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ అప్లికేషన్ బిహేవియర్. అలాగే 8th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ పర్మిషన్స్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ how they are declared in the manifest file and their implications for application security. అలాగే 10th క్వశ్చన్, ప్రపోజ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ మేనేజింగ్ ఇంటెంట్స్ అండ్ ఇంటెంట్ ఫిల్టర్స్ టు ఎన్ష్యూర్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఇన్ అన్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇంటెంట్, బ్రాడ్కాస్ట్ రిసీవర్, అలాగే పర్మిషన్స్ ఇన్ ఆండ్రాయిడ్, అలాగే యాక్టివిటీ లైఫ్ సైకిల్. సో మనకి మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అనాటమీ ఆఫ్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ టెర్మినాలజీస్, యాక్టివిటీ, అలాగే సర్వీస్, లింకింగ్ యాక్టివిటీస్ విత్ ఇంటెంట్స్, అలాగే రిసీవింగ్ అండ్ బ్రాడ్కాస్ట్ ఇంటెంట్స్, ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్. సో మనకి యూనిట్ 2 నుంచి ఆల్రెడీ చెప్పాను కదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3, ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఎసెన్షియల్స్. మనకి యూనిట్ 2 లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఎసెన్షియల్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయి. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ప్రతిదీ ఇంపార్టెంటే. సో కీ కాంపోనెంట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి
మనకి లేఅవుట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆండ్రాయిడ్ లేఅవుట్స్ సచ్ యాజ్ లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, కాన్స్టెంట్ లేఅవుట్ అండ్ ఫ్రేమ్ లేఅవుట్. సో మనకి ఏదైనా అడిగే ఛాన్స్ అయితే ఉంది. లేఅవుట్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యూస్. సో ఈ టూ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే మనకి ఇన్పుట్ కంట్రోల్స్ లైక్ బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, టాగిల్ బటన్స్ అండ్ స్పిన్నర్స్ ఇన్ ఆండ్రాయిడ్, ఇవి కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ స్టైల్స్ అండ్ థీమ్స్. ఈ కాన్సెప్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టైల్స్ కానివ్వండి, థీమ్స్ కానివ్వండి, మనకి డెఫినెట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ప్రతిదీ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. సో ప్రాక్టీస్ చేసే టైం లేదనుకుంటే మాత్రం మీకు యూనిట్ 3 అనేది మీరు స్కిప్ చేయండి. సో ఓకేనా, డెఫినెట్గా మీకు యూనిట్ 3 కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కన్ఫర్మ్గా మీరు కనీసం 1 అవర్ అన్న ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో యూనిట్ 3లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ఎలిమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ రోల్స్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆండ్రాయిడ్ లేఅవుట్స్ సచ్ యాజ్ లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, కాన్స్టెంట్ లేఅవుట్ అండ్ ఫ్రేమ్ లేఅవుట్, హైలైటింగ్ దేర్ డిఫరెన్సెస్ అండ్ యూస్ కేసెస్. అలాగే థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ రీసైక్లర్ వ్యూ ఓవర్ లిస్ట్ వ్యూ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఫంక్షనాలిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రిడ్ వ్యూ అండ్ లిస్ట్ వ్యూ వెబ్ వ్యూ ఇన్ ఆండ్రాయిడ్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, ఇలస్ట్రేట్ హౌ టు క్రియేట్ అండ్ మేనేజ్ ఇన్పుట్ కంట్రోల్ లైక్ బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, టాగిల్ బటన్స్ అండ్ స్పిన్నర్స్ ఇన్ ఆండ్రాయిడ్. అలాగే ఎయిత్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ స్టైల్స్ అండ్ థీమ్స్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ హౌ దే కంట్రిబ్యూట్ టు కన్సిస్ట్ యూఐ డిజైన్. సో ఇవి మనకి ముందుగా ప్రిపేర్ అయిన, దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 3 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో సేమ్ మనకి ప్రతిదీ మీరు ఫాలో అవ్వాల్సిందే, ప్రతిదీ మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.